గొప్ప దేవ ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి నా తోటి దైవజనులు, ప్రతి తల్లి, ప్రతి సహోదరిని బట్టి మీకు వందనాలు, ప్రతి చెల్లిని బట్టి మీకు వందనాలు. నిలబడని నీ దాసులను మాత్రమే నాతోనూ ఆయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని, నీ చిత్తం ఇక్కడ జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లైట్ అయిపోయారా అమ్మా? లైట్. హల్లెలూయా. గట్టిగా చెప్దామంటారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకి, అంటే సంఘమైనటువంటి మనకి ఆయన ఆలోచనని తెలియచేయాలని ఇప్పుడుగప్పుడు ఆశపడుతూ ఉంటాడు. మీరు అపోస్తలుల కార్యాల్లో చూస్తే పౌలు చాలా ఆతృత కలిగి సేవ చేయడానికి, వాక్యం ప్రకటించడానికి చాలా భారం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని వెళ్ళనీయలేదు అనేటువంటి మాట కనబడుతుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం దేవుడు మనకిచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆలోచన ఏదై ఉంటుందో ఆ ఆలోచన మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? దేవుని ఆలోచన ఏదై ఉందో అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తన ఆలోచన మనం తెలియజేస్తున్నప్పుడు, దాన్ని మనం గ్రహించినప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దేవుడు నిత్యం మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మనకి చాలా సార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో అనాలోచనగా చదువుకుంటూ వెళ్ళిపోతే అది చాలా ప్రమాదం. నువ్వు చదివింది ఒక అధ్యాయమైనా, 2 అధ్యాయాలైనా, 5 అధ్యాయాలైనా, 10 అధ్యాయాలు, ఒక కీర్తనైనా, 2 కీర్తనలైనా సరే దాన్ని గ్రహించండి, చదివినప్పుడు ధ్యానించండి. దాంట్లో చాలా విలువైనటువంటి దేవుని మహిమ దాగుంటది, దేవుని కృప దాగుంటది, దేవుని యొక్క ఉద్దేశాలు దాగుంటాయి, దేవుని యొక్క ప్రసన్నత అందులో ఉంటది. హల్లెలూయా. అయితే మనం చాలా సార్లు చూడండి, దేవుడు ఈరోజు చెప్పమన్నటువంటి మాట మీకు, దేవుణ్ణి ప్రేమించుట దాని గురించి ప్రస్తావించమన్నారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు కదండి. చాలా మంది చెప్తారు, నేను యేసయ్యని చాలా ప్రేమిస్తానండి, యేసయ్య అంటే నాకు ప్రాణం అండి, అసలు యేసయ్య 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 అని చెప్తారు. ఓకే, దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. ఎందుకంటే దేవుడి రోజున మనకు ఇస్తున్నటువంటి వర్తమానం ఇప్పుడు దాకా మీరు అనేక విషయాలు విన్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారంగా ముందుకు నడిపిస్తారు. దేవుని ప్రేమించడం గురించి చూడండి, రోమన్ చాప్టర్ 8:28. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. దేవుణ్ణి ప్రేమించే వారికి, చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించగలుగుతున్నామా? ఒక్కసారి చూడండి, ఇక్కడ కూర్చున్న ప్రతి చెల్లి, ప్రతి సహోదరుడా, మీరు యేసయ్యని, యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ప్రేమిస్తున్నారా? మీరు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నారా? నోటి మాటతో, నోటితో చెప్పడం కాదు, యేసయ్యని మీరు ప్రేమిస్తున్నారా? డూ యు లవ్ జీసస్? యేసయ్యని మీరు ప్రేమించగలుగుతున్నారా? మరి ప్రేమిస్తే మీ ఆత్మీయ జీవితం ఎలాగుందో మీకు తెలుసు. ఏదో చెప్పేస్తే పోవాలని చెప్పకండి, దేవుడు వింటాడు ప్రతి మాట. దేవుడు వేషధాన్ని క్షమించడు సుమి, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడు జరుగుతుంది ఎరుగుదుము. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడే సమస్తాన్ని కూడా చేయబోతున్నాడట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, మనం ఎప్పుడైతే దేవుణ్ణిలో నిలిచుంటామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుడు ఏం చేస్తాడట? మేలు కలుగుటకే దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. దేవుడే దగ్గరుండి మేలు కలగడానికి మన జీవితంలో ఆయన తన చిత్తానుసారంగా జరిగిస్తాడండి. ఇప్పుడు ఎవరిని? అందుకే దేవుణ్ణి మనం ప్రేమించగలగాలి. ప్రేమించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు దేవుణ్ణి ప్రేమిస్తుంది, తండ్రిని దేవుణ్ణి భయపడుతుంది, ప్రేమిస్తుంది. ఆ మొర్దెకై కావచ్చు, ఆమను కావచ్చు, ఈ మొర్దెకై ద్వారా తనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే గ్యాదర్ చేసుకుందో, ఆ ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గరికి వచ్చిందో, వెంటనే నేను నశించినా నశించిపోతాను, చెప్పండి, నేను నశించినా నశించిపోతాను అని తన జాతి నిమిత్తం. ఈ రోజు నా స్వతంత్ర దినోత్సవం వచ్చిందని అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ రక్షించబడాలి, రివైవల్ రావాలని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డెడికేట్ చేయబడి నువ్వు ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు ఒక డెడికేట్ చేయబడి నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, దానికి జవాబు కూడా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన ఒక డెడికేట్ చేయబడాలి. నీ లైఫ్ అంతా నీ డెడికేట్ చేయబడినప్పుడు నువ్వు ఏదడిగినా సరే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇమ్మీడియట్ దాన్ని అమలు చేయడానికి దేవుడు తన దూతలకి తన ఆత్మ కూడా ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈమె తండ్రిని దేవుణ్ణి, అంటే పాత నిబంధనలో జరిగిన సంఘటన గనక, దేవుణ్ణి ప్రేమించింది, భయపడింది గనక, వెంటనే ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని వెంటనే తను తీసుకుని దాని నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా తన ప్రజల్ని, అంటే
తను ఏ జాతికి ఇది చెందిందో ఆ జాతి వారందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలి. దేవుడు ఆస్తి ఉంటేనే మనల్ని ప్రేమించడు. దేవుడు అందంగా ఉంటేనే ప్రేమించడు. దేవుడు మీ దగ్గర కార్లు ఉంటేనే దేవుడు ప్రేమించడు. మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే దేవుడు ప్రేమించడు. ఇవన్నీ ఉంటేనే ప్రేమిస్తాడని చాలా మంది అనుకుంటారు. కానీ మన దగ్గర ఏమీ లేకపోయినా, మనము తినడానికి తిండి లేకపోయినా, రోడ్డు మీద బ్రతుకుతున్నా, సరైన షెల్టర్ కూడా లేకపోయినా, దేవుడు దేన్ని చూస్తాడంటే మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. మన హృదయాన్ని చూసి దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు బైబిల్లో మనం అనేక మంది జీవితాలు మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇద్దరు దొంగలు ఒక పక్కన ఒకళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి నువ్వు దిగిపోయి నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అనేటువంటి ప్రశ్నార్థకరమైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి అయితే మాత్రం నువ్వు నిజముగా దేవుని కుమారుడే, నాకు చాలా బాగా అర్థమవుతుంది నీ గురించి అయ్యా, దయచేసి నీకంటూ ఒక రాజ్యం ఉంది, నువ్వు మళ్ళీ రాజ్యంతో రాబోతున్నావు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అనగానే యేసయ్య తన యొక్క పెద్దలతో వచ్చినటువంటి ఆ మాట లేదా దాన్ని బట్టి యేసయ్య అక్కడ అతనికి వెంటనే నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పలేదు, కానీ తన హృదయాన్ని ఎప్పుడైతే ఆయన గెస్ చేశాడో, ఎందుకంటే మనము యోహాను సువార్త John chapter 2:24 అంటాడు, మన హృదయాన్ని మన అంతరంగాన్ని ఎరుగునవాడు కనుక వెంటనే అతన్ని ఎప్పుడైతే దేవుడు అతని యొక్క సమాధానాన్ని ఎప్పుడైతే గెస్ చేశాడో వెంటనే చెప్పాడు, నేడు నాతో నువ్వు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. క్రైస్తవుడికి మనము బైబిల్ చేత పట్టుకున్న మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని ప్రేమించాలంటే మన ధనాన్ని కాదు, మన ఉద్యోగాలను కాదు, మనకున్న గృహాలను కాదు, మనకున్న ఎక్విప్మెంట్స్ కాదు. కొంతమంది కాస్ట్యూమ్స్ ని ప్రేమిస్తారు, కొంతమంది మొబైల్ ప్రేమిస్తారు, కొంతమంది కొంతమంది వాళ్ళని ప్రేమించుకుంటారు. అవునండి కదా? వాస్తవమా కదా? కానీ మనం ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుద్ది? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు దేవుడు మేలు కలగడానికి సమస్తము దేవుడే దగ్గరుండి జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తే దేవుడు నీకు దగ్గరుండి సమస్తాన్ని ఆయనే జరిగించబోతున్నాడు. వాట్ ఎవర్ యు ఆస్క్ మీ గాడ్, ఐ నో. నువ్వు ఏది అడిగినా సరే దేవుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాలనుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని కొరకే మనం మన జీవితాన్ని ఈ భూమి మీద కొనసాగించాలనుకుంటామో, దేవుడు మనం అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యున్నతమైనటువంటి బహుమతులు మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు ఇది నాకెందుకు ఇస్తున్నావు అంటే దేవుడు అన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక విడువక నీ ఎడల నా కృప చూపిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రొఫెట్ అయినటువంటి జిర్మియాతో అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల నేనేం చూపిస్తున్నాను? కృప చూపిస్తున్నాను. దేవుడే అతనితో చెప్తాను, నేను ప్రేమిస్తున్నాను గనుక నీ ఎడల నా కృప నేను చూపిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఉందా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మనల్ని ప్రేమించడం ఉంది. పాత నిబంధనల తండ్రి దేవుడు, తృప్తమైన దేవుడు మీరు నన్ను ప్రేమించాలని అడుగుతున్నాడు. దేవుడు మనం ప్రేమించినప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడట. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమ చాలా భయంకరమైనది. అది వ్యాసదారుల ప్రేమ, అది మనుషులు మోసగించే ప్రేమ అండి. అది అశాశ్వతమైంది, అది శాశ్వతమైంది కానే కాదండి. హల్లెలూయా. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నేను ప్రేమిస్తున్నానంటే అది రాంగ్ అండి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. యేసయ్య మాత్రమే ప్రేమిస్తున్నా అన్నాడు, ఆ ప్రేమకు తగ్గ త్యాగాన్ని చేసి చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు ఒక తల్లి చాలా బాగా పెంచుకుంది ఒక కుమార్తెని, గారాభంగా పెంచుకుంది. ఒకగానొక కూతురు, మంచి లైఫ్ ఈ అమ్మాయికి నేను ఇవ్వాలని తను ధనం దాచుకుంది, నగలు దాచుకుంది. ఈ అమ్మాయిని ఎలాగైనా సెటిల్ చేయాలి, ఒక మంచి పొజిషన్ ఇవ్వాలి, ఒక మంచి వ్యక్తి వివాహం చేయాలి. ఎవ్రీబడి ఫాదర్ మదర్ లైక్ దిట్ అలా ఆలోచిస్తారు. ఎందుకంటే నా కుమార్తెకి మంచి సంబంధం రావాలి, నా కుమారుడికి మంచి పొజిషన్, మంచి క్వాలిటీ రావాలి. అలాగే ఆ బిడ్డ కూడా తన ధనాన్ని, తన యొక్క ఉన్నటువంటి గోల్డ్ ని అంతా కూడా ఒక స్టోరేజ్ లో లేదంటే తన దగ్గర భద్రపరుచుకుంటుంటే ఈలోపు ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకొచ్చే, నీ ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ తీసుకొచ్చే, నేను తీసుకెళ్లిపోతాను ఒక చోటకి, మన ఇద్దరు హ్యాపీగా ఉందామని చెప్పాడట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించాను అనుకుందో, ఆ అబ్బాయి ఇతను ప్రేమించాను అన్నాడు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తున్నప్పుడు అతను ఏదైతే ఏం ఆశిస్తున్నాడంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఆశించట్లా, ఈ అమ్మాయి దగ్గర ఉన్న బంగారము గోల్డ్ తీసుకుని ఈ అమ్మాయిని ఎలాగైనా వదిలేయాలి. నేను ఎక్కడ వదిలేయాలి? ఈ ప్రాంతంలో వదిలేస్తే చాలా ప్రమాదం కనుక చాలా లాంగ్ జర్నీ అనమాట. అమ్మాయిని ఏం ముంబై సైడ్ చాలా లాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్లిపోయింది. తల్లిని విడిచిపెట్టింది, గోల్డ్ మొత్తం ధనమంతా తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని కొన్ని దినాలు ఆ అమ్మాయితో గడిపి వెంటనే ఆ అమ్మాయిని ఒక వ్యభిచార గృహాలకు అమ్మేసి పారిపోయి వచ్చేసాడు.
అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే, నా కుమార్తె సరే ఎవరిని తీసుకుని వెళ్ళిపోయింది కదా, వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తుంది. ఆ అమ్మాయికి రోగం వచ్చింది. రోగం వచ్చి శరీరం అంతా పాడైపోయింది. ఒక మరణకరమైన రోగం వచ్చేసింది. మొత్తం మనిషి అంతా పాడైపోయింది. రూపం పాడైపోయింది. చచ్చిపోయే స్థితికి వచ్చేసింది. మొత్తం ఆమె మరణాల దగ్గరికి వచ్చేసింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాల నుంచి పారిపోయి ఒక నైటీతో ట్రైన్ ఎక్కి తన తల్లి దగ్గరికి వచ్చి అలాగా రిక్షా దిగి తన తల్లిని చూసి ప్రాణం వదిలేసింది. హల్లెలూయా. ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు ఈ భూమి మీద. ఎవ్వరూ చూడండి, నేను ప్రేమిస్తున్నానని చెప్తారు కానీ దాన్ని మరణించే వరకు కూడా కొనసాగించలేరు. బైబిల్ మాత్రం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తుంది బైబిల్. ఎక్కడుందన్నా? ఇక్కడ చూస్తేనేమో దేవుడు మనం ప్రేమించే వర్గం ఉంది. మరి దేవుడు ఎక్కడ ప్రేమించాడు? నన్ను ప్రేమించాడా? నన్ను కూడా ప్రేమించాడా? నన్ను కూడా యేసే ప్రేమిస్తాడా? ఖచ్చితంగా ఉంది. చూద్దామండి. యేసు రక్తంతో కడబడి ప్రతి ఒక్కరు కూడా మనం సంగమే కదండి, అవునా కదా? చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? ఆ సంఘంలో ఎవరున్నారు? మనందరం ఉన్నాం కదా. ఇప్పుడు మనందరం ఎవరు ప్రేమించాడట? మరి ఆ ప్రేమను మనం కాపాడుకోగలుగుతామా? ఆ ప్రేమను మన భూమి మీద ఉన్నంత వరకు కూడా దాన్ని మనము కాపాడుకుని తర్వాత తన ఉండే చోటికి నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతామా? యేసయ్య ప్రేమించే వారికి ఆయన దగ్గరుండి సమస్తాన్ని జరిగిస్తాడు. రెండోది, యేసయ్యని ప్రేమించే వారికి ఆయన దగ్గరుండి చేస్తాడు. యేసయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యని ప్రేమించడం అంటే ఏంటి? యేసయ్యని ప్రేమించడం అంటే అసలు ఏంటి చెప్పండి ఒకసారి. యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభు నాకు ఇల్లు కావాలి, మంచి హస్బెండ్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ ఇచ్చినప్పుడు యేసయ్యని ప్రేమిస్తాం మనం. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, నీకు తినడానికి భోజనం లేనప్పుడు కూడా, చెప్పండి, తినడానికి భోజనం లేనప్పుడు కూడా కనీసం మేమే సేవకులు ఉన్నాం, మమ్మల్ని సేవకు పిలిచాడు. ఒక చోట సేవ చేయడానికి వెళ్ళాం. అందరూ రూపాయి, ₹10, ₹5 కాయిన్ వేశారు. కానుక ఆఫరింగ్ ఎంత వచ్చిందంటే ఆ వారం ₹7 వచ్చింది. ₹7 కానుక ఏం సరిపోతుంది ప్రభు నాకు? ఇప్పుడు నేను యేసయ్యని ప్రేమిస్తే నేను నిలబడగలుగుతానండి. యేసయ్యని ప్రేమించకపోతే నేను నిలబడతానా? ప్రభా ఏమనుకోద్దు, సేవ చేస్తానులే, ఎక్కడానికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం చేస్తే నేను సేవ చేస్తాను. దేవుడు పేతురుని అదే అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడండి. 3 సార్లు అడిగి ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నువ్వు గనక యేసయ్యని ప్రేమిస్తే, యేసయ్య నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయాలి నువ్వు. హల్లెలూయా. యోహాను సువార్తలో ఉంటది, మనం చదువుకోబోతున్నాం ముందు. దేవుడు ఈ రోజట నిన్ను ప్రేమిస్తాడట. నువ్వు కూడా దేవుని ప్రేమిస్తున్నావా? నీకు ఎలాంటి ఒత్తిడి నీకు వస్తున్నా సరే, ఎప్పుడు నీ నోటితో దేవుని స్తుతిస్తావు చూస్తావు, అది దేవుని ప్రేమించడం అంటే. చూడు, ఒకరోజు ఒక భక్తుడు ఉన్నాడు, చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. చూశారు, ప్రార్థన పరుడు, మంచి ప్రార్థన పరుడు. అంటే ఇతను ఎలాగైనా సరే ఇతను ఇక్కడ ఎలాగైనా డౌన్ చేయాలి, చాలా రేజ్ అయిపోతున్నాడు, ఇక్కడ హెచ్చించబడిపోతున్నాడు, నలుగురిలో పేరు వచ్చేస్తుంది. అసలు మన దేశం కదా, మన ప్రజలు కదా, ఇతను ఎక్కడి నుంచో వచ్చి ఒక బానిసగా వచ్చి ఇక్కడ హెచ్చించబడడం ఏంటి, ఇక్కడ పేరు రావడం ఏంటి అని అసూయ వెళ్ళకెక్కుతున్నప్పుడు ఒక నిబంధన తీసుకొచ్చి, ఒక ఆజ్ఞ తీసుకొచ్చి, ఎవరూ ప్రార్థన చేయకూడదు, రాజుకు మాత్రమే మనవి చేసుకోవాలన్నట్టుగా అక్కడ ఒక కట్టడ నియమించినప్పుడు, ఇతను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రాణం కంటే, ఎందుకంటే సింహాల బోన్లో వేసేస్తారటండి. ఎక్కడ వేస్తారు? ఇప్పుడు ఇక్కడికి ఒక అనౌన్స్మెంట్ వచ్చి మీరు యేసయ్యని ఆరాధించకూడదు, మీరు ప్రార్థన చేయకూడదు, మీరు ఆదివారం చర్చికి రాకూడదు, వస్తే మేము చంపేస్తాం. అవునా? ఏం చేస్తారు మీరు? చెప్పండి, ఏం చేస్తారు? మానేస్తారా? హల్లెలూయా. ఆషామాషి కదండి. వాక్యం అంటే ఏంటనుకుంటున్నారు? మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, చదువుకుంటూ వెళ్ళిపోతాం. దీంట్లో చాలా అర్థం ఉందండి. యేసయ్య పేతుని ఎందుకు అడుగుతున్నాడు? యేసయ్య పేతుని ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. యేసయ్యకి పేతుని ఎలా చంపేస్తారో కూడా యేసయ్యకి తెలుసు కనుక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నాడు పేతురుని. తన మరణం కూడా ఆయనకి తెలుసు. నేను ఎలా చంపేస్తారో నాకు తెలుసు పేతురు. నువ్వు ఎవరిని కొన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళావు, నువ్వు ఎలా చనిపోతున్నావో, నీ మరణం ఎలా ఉండబోతుందో నాకు తెలుసు అని యేసయ్యకి తెలుసు కానీ ఆయన తెలుసు కనుక, అందుకే యేసయ్యని అడిగిన మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా దేవుని ప్రేమించేమని చెప్పుకునేటువంటి వేషధారణ భక్తి చేయకూడదు. కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. పరలోకాన్ని ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకోవాలి. ఈ రోజు చాలా బాగా రివైవల్ వచ్చేసింది, నేను చాలా బాగా బలపడిపోయాను, ఈ రోజు ఒక అనేకమైన డిసిషన్ తీసుకున్నానని చెప్పి ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపు కనపడకపోతే, ఎల్లుండి కనపడకపోతే, నీ డెస్టినీ భయంకరంగా ఉంటే పరలోకం వెళ్ళావు. నువ్వు యేసు నిజంగా ప్రేమిస్తే నువ్వు చనిపోయేంత వరకు కూడా ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడన్నా అన్నాడా దేవుడు అలాగా? నిజంగా అన్నాడా? యేసయ్య కూడా యేసయ్య ప్రేమలో నిలిచి ఉండాలని అన్నాడా లేదా?
ఎక్కడున్నారు చెప్పాలి ఇమ్మీడియట్లీ. ఎవ్రీవన్, ఎవరైనా చెప్పొచ్చు. ఎక్కడున్నాడు యేసయ్య? యేసయ్య కూడా ఆయన ప్రేమలో నిల్చుండమని ఎక్కడన్నాడు చెప్పాలి. నన్ను ఎవరు చెప్పినా పర్లేదు, భయపడొద్దు. ఎవరికైనా తెలిస్తే చెప్పాలి. యేసయ్య ఆయన ప్రేమలో నిల్చుండమని ఆయన చెప్పాడా? హల్లెలూయా. చదువున్నాను గట్టిగా చదవలేక. అది గుడ్ చదువునా. హల్లెలూయా. ఎవరందు నిలిచి ఉండాలి? మా కులం మీద నిలిచి ఉండాలండి. కొంతమంది కులం ముందే నిలిచుంటారు. ప్రభువులోకి వచ్చినా సరే మాది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఓసీ లేదా బీసీ, ఇదే ఇంకా. కానీ మనం ఎవరైనా నిలిచి ఉండాలండి? దేవుని మీరు నిలుచుంటారా? ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను, మీరు నా ప్రేమలో నిలిచి ఉండాలి. యేసయ్య నిలిచి ఉండాలని ఎందుకు చెప్పారంటే, ప్రేమలోంచి యేసే ప్రేమలోంచి తొలగిపోయే పరిస్థితులు వస్తాయి, నా ప్రేమలోంచి నాలోంచి మిమ్మల్ని బయటికి లాగే పరిస్థితులు ఉంటాయి. వచ్చినా సరే మీరు నాలో నిలిచి ఉండాలి. ఎవరిలో నిలిచి ఉండాలి? ఆయనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. యూరప్ కంట్రీలో బాగా రివైవల్ వచ్చేసింది ఆయనకి. నేను భారతదేశానికి వెళ్ళి సువార్త చెప్తానని నిర్ణయం తీసుకున్నాను. జాగ్రత్తగా ఉండి, నిజంగా జరిగింది. తీసుకుని సువార్త ప్రకటిద్దాం అని చెప్పి వచ్చేసాడండి. యేసయ్య నీ కొరకు నేను సువార్త చెప్పేస్తాను, మొత్తం రివైవల్ మొత్తం భారతదేశాన్ని మార్చేస్తానని ఒక డిసిషన్ తీసుకుని ప్రార్థన చేసుకుని బయలుదేరిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రారంభం చాలా బాగుంది. రాగానే భారతదేశంలో అడుగు పెట్టాడు, జమ్మూ కాశ్మీర్లో. చక్కగా చూసాడు, ఈ మంచు ప్రాంతం ఇది, ఇక్కడ మన యాపిల్ కూడా, మన దేశ యాపిల్ కూడా ఇక్కడ పరిచయం చేయొచ్చు, ఇక్కడ కూడా పండే అవకాశం ఉంది, ఆ సిచ్యువేషన్ ఆ క్లైమేట్ గా ఉంది అని చెప్పి మొత్తం మీద యాపిల్ కూడా పరిచయం చేశాడు. మనకి యాపిల్ పరిచయం చేసింది ఆయనంట. పరిచయం చేసిన తర్వాత కొన్ని దినాలకు ఒక అనారోగ్యం వచ్చింది ఆయనకి. పరిచయం చేస్తున్నప్పుడు అనారోగ్యం వస్తే ఒక అమ్మాయి, ఒక అన్యజనుల అమ్మాయి వచ్చింది, ట్రీట్మెంట్ చేస్తుంది. ఒక నర్స్ కింద చూశాడు. చూసి ఐ లవ్ యూ అన్నాడు. అయితే ఓకే, నేను కూడా నిన్ను వివాహం చేసేసుకుంటాను, నువ్వు క్రీస్తుని కనుక వదిలేసామంటే చాలు, నేను నీతో భారీగా నేను ఇప్పుడు హస్బెండ్ గా స్వీకరించ సిద్ధంగా ఉన్నానంట. ఎందుకు ఇంకా యేసుప్రభు వదిలేస్తానైతే అని యేసుప్రభుని వదిలేసి తన భారీగా స్వీకరించాడు. తన డెస్టినీ, తన భవిష్యత్తు, తన హిస్టరీ చరిత్రలో కనబడలేదు ఇంకా. హల్లెలూయా. ప్రారంభం చాలా బాగుంది. ఆయన కొరకు బతికేస్తాను, సువార్త చెప్పేస్తాను, రివైవల్ ఇచ్చేస్తాను, భారతదేశంలో అడుగు పెట్టిన కూడా ఒక అమ్మాయిని చూసి పడిపోయాడు. ఒక బ్రాహ్మణ అమ్మాయిని చూసి వెంటనే ప్రేమించానంటే, నువ్వు కనుక యేసుప్రభుని విడిచిపెడితే ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. యేసుని విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టేస్తాను, ఇదిగో యేసుని వదిలేస్తానని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. జీవితం అనేది ఇంక మళ్ళీ ప్రపంచంలో ఒక దైవజనుడు, అతని పేరు కూడా వినబడాల. పిల్లరా, మనము యేసయ్య మనల్ని ఈ రోజున అడుగుతున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నువ్వు ప్రేమిస్తే కనుక సమస్తము సమకూడి దగ్గరుండి చేస్తానంటున్నాడు. కానీ ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉండగలుగుతావా? ఆయన ప్రేమలో నువ్వు నిలిచుంటే నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. హల్లెలూయా. నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. యేసయ్య ప్రేమలో నిలిచిన అంటే ఏంటి? యేసయ్య గురించి విన్నారండి శిష్యులు. విని వెంటనే బాప్తిజం పొందారు, వెంటనే పరిశుద్ధాత్మ పొందుకుని పరిచర్య చేస్తున్నారు. అలాగే అపోస్తలుడైన పౌలు దేవుడు దర్శించాడండి. దర్శించి, అరే ఎవరినా నువ్వెవరివై అన్నప్పుడు, నీవు హింసిస్తున్న యేసు అన్నప్పుడు వెంటనే తనకి మనోనేత్రాలు తెరవబడ్డాయి. సువార్త అంగీకరించాడు. వెంటనే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పొందుకున్నటువంటి ఈ యొక్క అపోస్తున్నటువంటి పౌల్ని చెతక బాధారు కొన్నిసార్లు. ఏం చేయాల? సువార్త ప్రకటిస్తున్నాడు. చెరసాల్లో వేశారు. ఎవరి తన కాలుకి బండ్లు కట్టారు, ఈ యొక్క చైన్లని బిగించారు, కొరడాతో కొట్టారు, ఈ పొంతో పక్కన కొట్టారు. ఇన్ని శ్రమలు కూడా యేసు ప్రేమ నుంచి మాత్రం తొలగిపోలేదు ఆయన. హల్లెలూయా. నేనైతే బ్రతుకుతుంది క్రీస్తు కొరకే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. దట్ ఈస్ రియల్ లవ్. అది నిజమైన ప్రేమ. కమ్మటి భోజనం పెట్టినప్పుడు దేవుడు గొప్పడని చెప్పడం కాదు. ఆస్తులు, వెహికల్స్, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు దేవుడు గొప్పడని చెప్పడమే అది గొప్ప విషయం కాదు. కానీ అతను శరీరాన్ని కూడా శ్రమను పాలు చేసినప్పుడు, భయంకరంగా హింసించినప్పుడు, అండ్ అటువంటి పరిస్థితుల్లో కూడా యేసయ్యని విడిచిపెట్టకుండా యేసులో నిలుచున్నాడు కనుక, యేసు ప్రేమలో నిలుచున్నాడు కనుక అపోస్తలుడైన పౌలు పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉంది. దేవుని ప్రేమ నిలుచుల్లో చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. అది ఈ రోజు ఉన్నట్టు దేవుని మీద ప్రేమ రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఏమన్నా మారిపోతూ ఉంటుందండి. కానీ దేవుని మీద ప్రేమ మనం నిత్యము ఒకే రీతిగా ఉండాలి. మన గురి ఎప్పుడు కూడా ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో ఎప్పుడైతే మనము నిలుచుంటామో, ఆయన ప్రేమ ఎప్పుడైతే నిలుచుంటామో, నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. హల్లెలూయా.
నువ్వు నిజంగా ధన్యుడివే. ఎందుకు ధన్యుడిని? నిత్యము కూడా ఆయనతో ముఖాముఖిగా చూస్తూ ఆయనతో నువ్వు సంచరించబోతున్నావు రానున్న దినాల్లో. హల్లెలూయా. దానికి ముగింపు లేదు. ఇక్కడ 70, 80, 60, 40, 30, కానీ అక్కడ జీవితం ఎలాగంటే యుగ యుగాలు ఆ దేవునితో నువ్వు జీవించబోతున్నావు, ఆయనతో కలిసి ఉండబోతున్నావు. ఆయన ప్రేమ నిలిచి ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఈ లోకం శాశ్వతం కాదని ఆయన తెలుసు కనుక ఎప్పుడు కూడా ఈ లోకాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు మాట్లాడతావు ఇది శాశ్వతమైనది కనుక మీరు ఇక్కడే భూమి మీద ఉండాలమ్మా అని ఇప్పుడు చెప్పలేదు ఆయన. అందుకే ఈ లోకాన్ని ఎప్పుడు ఆయన బేస్ చేసుకోలేదు. కానీ ఇదిగో కొత్త భూమి, కొత్త ఆకాశం, మీరు ఉండే చోట మీరు ఉండబోతున్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకంటే ఇది మీకు శాశ్వతమైంది కాదు. హల్లెలూయా. ఇది మీకు శాశ్వతమైంది కానీ మనిషి ఈరోజు దీనికోసమే కదా పాగులాట పడుతున్నాడు. ఇది శాశ్వతమైంది కదా, ఇది శాశ్వతమైంది కదా, ఇక్కడ మేము సంపాదించకపోతే మాకు గౌరవం ఉండదు, ఇక్కడ మేము సరైన వెహికల్ లేకపోతే మమ్మల్ని గౌరవించరు, అది కావాలి ఇది కావాలి. నో ప్రాబ్లం, దేవుడు ఇస్తాడు, ఎవరని ఆయన ఎప్పుడు చెప్పాల. కానీ నువ్వు ఆయన మాత్రమే ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఆయనే ప్రేమించాలి. ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక నాన్న ఉన్నాడు. అతను ఒక కారు కొనుక్కున్నాడండి, చాలా ఇష్టపడి కొనుక్కున్నాడు. కలర్ కూడా చాలా నచ్చిన కారు కొనుక్కుంటే వాళ్ళ చిన్న పిల్లవాడు ఇంట్లోంచి వచ్చాడు. వచ్చి డాడీ నేనేం రాసానో చూడానంటే కారు మీద ఏదో రాసేసాడు, ఆ యొక్క స్క్రాచ్ చేసాడు, మొత్తం ఆ పెయింటింగ్ పోగొట్టాడని కోపంతో ఒక రెంచ్ ఉంటది కదా, రెంచ్ తెలుసా మీకు? రెంచ్ తీసుకుని తన కొడుకు చెయ్యిని పెడి 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 నలక కొట్టేశాడండి. ఏం కొట్టాడు? నలక కొట్టేశాడు. ఎందుకంటే అతను కారును ప్రేమిస్తున్నాడు. ఈడు నా కారును పాడు చేస్తాడని చెప్పి చెయ్యి పెట్టుకుని పెడి 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 కొట్టేసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే చెయ్యి అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఆ చిన్నపిల్లడు డాడీ ఏమేంటి డాడీ ఎలా చేసావు అని అడుగుతుంటే నువ్వేం చేశారా? నేనేం చేయలేదు డాడీ, ఏం చేయలేదు, నేను ప్రేమిస్తున్నాను నాన్న అని రాశాను అన్నాడట. చూసారా, ఆ ఓడు కూడా చూడకుండా నా కారు పెయింట్ ని పాడు చేస్తావరా నువ్వు అని చెప్పి చెత్తగా బాధేశాడండి కొడుకుని. చెయ్యంతా పోయింది, ఇంకా డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి మనుషులు ఉంటారంటే ఉండరా? కొంతమంది కాస్ట్యూమ్ని ప్రేమిస్తూ ఉంటారు. పిల్లరా, దేవుణ్ణి రోజు నువ్వు ప్రేమించాలి. ప్రేమించడమే కాదు, నువ్వు చచ్చేంత వరకు ఆయన ప్రేమలో నిలుచుండాలంట. నిలుచుంటావా? నిన్ను ప్రేమించేది యేసు ఒకడే, నేను గమ్యాన్ని చేసేది యేసు ఒకడే, నేను నీ బాగోలు పట్టించుకునేది యేసు ఒకడే, నేను బాగు చేసేది యేసు ఒకడే, నేను స్థిరపరిచేది యేసే, నేను హెచ్చించేది యేసే, నిన్ను బాగు చేసేది కూడా యేసే. ఆ యేసు వద్దనుకుంటే ప్రమాదం. ఆ యేసు కావాలంటే కనుక ఆయన మాటలు పట్టుకుని జీవించాలి భూమి మీద. ఎవరి మాటలు పట్టుకుని జీవించాల్సిందే. ఆయన మాటలలో పట్టుకుని జీవిస్తే దేవుళ్ళు మనం ఖచ్చితంగా నిలుచుంటామండి. నేను ఒకరోజు మన్నా చర్చి నుంచి వస్తుంటే నాకు ప్రేరేపణ వస్తుంది, నడు రోడ్డు మీద వస్తుంటే నీ వాగ్దానాన్ని చదువు అని. అంటే ఏం జరుగుతుందని నీకు తెలుసు, నిన్ను ఇప్పుడు కొడతారు, నిన్ను కొడతారు నాకు మాట నాకు తెలుసు, నీకు తెలియదు. కానీ నువ్వు నాలో నిల్చుండాలి. ఇదిగో నీకు ఇచ్చిన వాగ్దానం చదువు అని నాకు ప్రేరేపణ వస్తే సరే అని చెప్పి ఇంటికి వచ్చి చదువుదాం అనుకున్నా. మా నాన్నగారు అప్పుడు సౌదీ నుంచి వచ్చి 2వ సారి అనుకుంటా. మా అమ్మగారు మారలేదు, మా నాన్నగారు మారలేదు. మా నాన్నగారు వచ్చిన పీకి పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? పీకి పట్టు. వీళ్ళిద్దరు ఇక్కడ మీరు అడగొచ్చు కావాలండి. పీకి పట్టేసుకుంటే దేవుడు నాకు ముందేం చెప్పాడు? నీ వాగ్దానాలను నువ్వు చదువు. చూడండి, అపవాది ఎంత భయంకరుడు అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని చోటు కానీ నీ దగ్గర ఆత్మీయ జీవితం కనుక ఉందనుకో తట్టుకోలేడు. ఏది ఉండాలి? ఆత్మీయ జీవితం. నువ్వు ప్రభులో నిల్చున్నావు, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావు, ఆయన సాక్ష్యం ఇస్తున్నావు అంటే అస్సలు తట్టుకోలేడు. వెంటనే నేను దారిలో ఉండగానే దేవుడు అన్నాడు నువ్వు వచ్చిన వాగ్దానాలు చదవంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు నా పీకి పట్టుకున్నారు. మా తమ్ముడు వచ్చి నన్ను గుద్దడానికి వచ్చాడు. చేతిలో బైబిల్ ఉంటే మా నాన్నగారు లాక్కోవడం పెట్టితే ఒక బిగ్గరగా కేకేశాను, బైబిల్ మాత్రం ముట్టుకోద్దని. ఒకవేళ ఆనాడు గనక దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను కాపాడకపోతే ఈ రోజు ఇద్దరు ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటానా? దేవుడు ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఎందుకు వచ్చిన భక్తిది అతను కొడుతున్నారు తిరుగుతాను, నాకు వద్దు బాబో ఈ భక్తిని అనుకుంటే అప్పుడు నేను ఇంకా దర్శనం చూడదు, వాగ్దానం పొందుకోలేదు. ఒకవేళ ఆనాడు వెనకడికి వేస్తే ఈ రోజు ఇజ్రాయేలుగా మార్చబడను, ఈ రోజు ఇక్కడ దైవజనుగా నిలబడను. హల్లెలూయా. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండమంటే అదేనండి. వస్తాయి రావని బైబిల్ నుంచి చెప్పడం, మీకు లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. దయచేసి మీకు లోకంలో శ్రమ వస్తుంది, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ ఎప్పుడైతే నిలుచుంటామో మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. ఏం చేస్తాం? ప్రభు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. చూడండి ఒకసారి ప్రభు పేతురుతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. జాన్ చాప్టర్ 21 యోహాను సువార్త 21వ అధ్యాయం వాక్యాన్ని మీరు గ్రహించండి. జాన్ చాప్టర్ 21 యోహాను సువార్త 21వ అధ్యాయము నేను 15 నుంచి నేను చదువుతున్నా. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చెప్పండి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా. దేవుడు ఎలా మాట్లాడాడండి? ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి కరుణ గారితో అంటున్నాడు,
తర్వాత నెక్స్ట్ కొన్న వాళ్ళ యొక్క కాల్ గారితో అంటున్నారు, తర్వాత కుమారి గారితో అంటున్నారు. ఎవ్రీబడి మీతో వచ్చి పర్సనల్ గా మీతో అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావమ్మా అంటే మీరేం సమాధానం చెప్తారు? చెప్పండి, మీరేం సమాధానం చెప్తారు? హార్ట్ఫుల్ గా చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఆయన అడిగితే మనం ఈజీ. నేనే దొరుకుతున్నాను, మీరు నమ్మిన నమ్మకపోయినప్పుడు నా దగ్గరకు వచ్చేసి అన్నాడు, నన్ను అడిగాడు. నేను ఆలోచించి నా భక్తి నా క్రియలను చూసి ప్రభా ఓకే చేస్తున్నాను, నేను వెంటనే చెప్పాను ఆయనకి. అది వేషధారణ అవుతుంది. అసలు నా క్రియలు ఎలాగ ఉన్నాయి, నేను ఆయన ఎలా వెంబడించాను, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ముందు చెక్ చేసుకుని అప్పుడు ప్రభా ఎస్ మై లార్డ్, ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను అని అప్పుడు చెప్తాను. నేను వెంటనే నేను ఆశ్రయించాను. ఎందుకు తెలుసా? అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ముందు నేనేంటో నేను పరిశీలన చేసుకుని ప్రభా నేను నిజంగా కరెక్ట్గా నేను భక్తి చేస్తున్నానా, నా ప్రార్థన జీవితం ఎలాగ ఉంది, నేను ప్రేమిస్తున్నానని చెప్పి యేసయ్య నీకు చెప్పి నేను అది క్రియలో చూపిస్తున్నాను లేదా, నేను మొత్తం టాలీ చేసుకుని అప్పుడు యేసయ్యగా నేను జవాబిస్తాను. అప్పుడు ఏమంటాడు ఆయన? వెరీ గుడ్, ఐఎమ్ బ్లెస్ యూ. ఎందుకంటే దేవుడు అండి మన హృదయ ఆలోచనలే చూస్తాడు, మన నోటి మాట. అందుకే ఈ ప్రజలు తన పెదాలతో మాత్రమే కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉంది. మనం ఈ రోజున చేసే భక్తి చాలా. చూడండి అంటున్నాడు, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించినవా? క్వశ్చన్ మార్కులు చూడండి అక్కడ. అని అడుగు అతడు, అవును ప్రభువా, నేనేం చేస్తున్నాను? చదవండి, ఎవరు చదవండి, ఎవరిబడి. అని చెప్పాను. నా గొర్రె పిల్లని మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఏముందమ్మా అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? సెకండ్ టైం అడిగాడు. సెకండ్ టైం కూడా క్వశ్చన్ మార్క్ మెన్షన్ చేశారు, చూసారు బైబిల్లో. తర్వాత నెక్స్ట్ వన్ అది రెండవసారి అతన్ని అడుగుగా అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు చాలు. ఎన్నిసార్లు అడిగాడండి యేసయ్య పేతుర్ని? 3 సార్లు క్వశ్చన్ మార్క్ చూపిస్తున్నారు. 3 సార్లు అడిగితే 2 టైమ్స్ మాత్రం బాగానే ఇచ్చాడు. థర్డ్ టైం ఎందుకు వ్యసన పడ్డాడు? నిజంగా పేతురు యేసయ్యని ప్రేమిస్తే ఆ విధంగా రెస్పాండ్ అవుతాడా? చెప్పండి ఒకసారి. ఎందుకు యేసయ్య మరి 3 సార్లు ఎందుకు అడిగాడు అతన్ని? యేసయ్యకి తెలుసండి పేతురు గురించి. యేసయ్యకి పేతురు గురించే కాదు, నీ గురించి నా గురించి కూడా తెలుసు. నిజముగా నువ్వు యేసుని ఎలా వెంబడిస్తున్నావో మేము చెప్పలేము, కానీ యేసయ్య చెప్పేస్తాడు. హల్లెలూయా. యేసయ్యకి తెలుసు, నీ భక్తి తెలుసు, నీ యొక్క ప్రవక్తన అంతా తెలుసు, నీ యథార్థత ఎలాగుంది, నీ నీతి ఎలాగుంది, నీ భక్తి ఎలాగుంది, మొత్తం అంతా కూడా ఆయన దగ్గర డేటా ఉందండి. ఆయన దగ్గర నీ రిజ్యూమ్ ఉంది. ఆర్ యు అండర్స్టాండ్? నీ రిజ్యూమ్ అంతా ఆయన దగ్గర ఉంది. నేను వెళ్ళి సాక్ష్యం చెప్పేసాను అనుకోండి, మా నాన్నగారి గురించో మా అమ్మగారి గురించో, మీ నాన్నను మీ అమ్మ నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? నో, ఐ కెనాట్ లిసన్ యువర్ వర్డ్స్. నేను విన్నాను ఈ మాటలు, నాకు తెలుసు వాళ్ళ గురించి అని దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. నేను వెళ్ళి మా అమ్మగారు ఎలా చేస్తున్నారు భక్తి ప్రభా, సూపర్ ప్రభా నేను చెప్పకూడదు. ఇక దేవుడికి అన్ని తెలుసు. ఎవ్రీ కెన్ అండర్స్టాండ్ గాడ్. ఎందుకంటే ఆయన ప్రతిదీ తెలుసు. ఈ రోజు నీ దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన ప్రేమలో. నువ్వు ఎవరి ప్రేమలో నిలిచి ఉండాలి? మరి నిలిచి ఉంటావా? ఎప్పుడు వరకు? జస్ట్ ప్రసంగం అయ్యేదాకనే పాస్టర్ గారు కాదు, చచ్చేంత వరకు నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? చచ్చేంత వరకు. భర్త ఏడిపించేస్తున్నాడు, పిల్లలు ఏడిపించేస్తున్నారు, కుటుంబ పరిస్థితి పోతుంది, రోగం ఏంటి, అప్పులేంటి, ఈ సమస్యలు ఏంటి, అయినా సరే యేసులో నిలుచుంటాను నేను. హల్లెలూయా. యేసులో నిలుచుంటాను. ఎవరిలో? యేసులో నిలుచుంటాను. ఏంటి అప్పుడే సోకరు వచ్చేసింది, 30 సంవత్సరాలు కూడా రాలేదు, ఏంటి బ్రతికేంటి? యేసులో నిలుచుంటాను. ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాను, ఎప్పుడు జవాబు అయినా సరే దేవుడు తన చిత్తానుసారం చేస్తాను, నేను యేసులో నిలుచుంటాను. హల్లెలూయా. యేసు ఇంకెప్పుడు హెచ్చిస్తాను, తన చిత్తానుసారం హెచ్చిస్తాను, నేను యేసు ప్రేమలో నిలుచుంటాను. అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. వాళ్ళందరూ గోధుమలు అంటాయి, అవన్నీ కూడా ఆయన కొట్లో చేర్చుకుంటాడంట. అదా హల్లెలూయా. ఆ గోధుమలన్నీ కావాలి ఆయనకి. పొట్టు కాదు కావాల్సింది. ఎవరు కాదు? పొట్టు కాదు, గోధుమలు కావాలి. నిజముగా యేసును వెంబడించడం అంటే యేసయ్య ప్రేమలో నిలిచి ఉండాల్సిందే. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే తెలుసండి, మనము యేసయ్యని ప్రేమిస్తేనే మనం ఎవరిని జయించగలుగుతాం తెలుసా? అపవాదిని జయించగలుగుతాం. ఎవరిని జయించగలుగుతాం? ఖచ్చితంగా అపవాదిని జయించగలుగుతాం అండి. ఎవరల్లో? యేసయ్యని కనుక నువ్వు ప్రేమిస్తే యేసయ్య నిన్ను తను ఉండే చోటు ఖచ్చితంగా నిలబెట్టే అవకాశం ఉంది. యేసయ్య ప్రేమ మీద నువ్వు నిలిచి ఉండాలి.
నువ్వు ఆయన ప్రేమ మీద నిలిచి ఉండకపోతే చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఇవి ఎండ డేస్ లో మనం ఉన్నాం. యుద్ధాలు కలుముకుంటున్నాయి, రోగాలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది, మత కలహాలు వస్తున్నాయి. ఒకటి కాదు, యేసయ్య చెప్పిన రాకడ, రెండవ రాకడ సూచనలు అనేకమైన మన జనరేషన్ లో ఒక్కొక్కటి బయట కనబడుతుంది. ఈ రోజున చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజున చాలా సొసైటీ ఎటు వెళ్ళిపోతుందంటే మనిషిని చంపడానికి ఏమాత్రం వెనకడు వేయట్లేదు. అలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం గనక చాలా భయంకరమైన దినాలు, అంచె దినాలు, అపాయకరమైన దినాలు వచ్చిన తిమోతి చెప్పినట్టుగా అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. చాలా అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. మనిషికి మనిషి పట్ల ఏ మాత్రమూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. సొసైటీలో ఈ రోజున మనం స్టే చేయగలుగుతున్నాం. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమవుతారనేటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ మనుషులు ధనాపేక్ష కలిగి ఉన్నారు. ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఎలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి పరుగులు తీస్తూ మనుషుల ప్రాణాలతో ఆడుకున్నటువంటి దినాలు ఇవి. అవునండి కదా? అంత భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకే యేసయ్య అంటున్నాడు, ప్రేమిస్తున్నారా? 3 times అడిగాడు పేతురుని. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నావు? బైబిల్ పెట్టుకుని చెప్పు. నేను యేసయ్యని ప్రేమిస్తాను పాస్టర్ గారు. నీకేం తెలుసు? మీకు నువ్వు చెప్పండి ఒకసారి బైబిల్ పట్టుకుని. నువ్వు యేసుని ప్రేమిస్తే నిజంగా నీ భక్తి ఎలాగుంది, నిజంగా నీ నోటి మాట ఎలాగుంది, నిజంగా నీ ఆలోచన ఎలాగుంది, నీ హృదయం ఎలా పనిచేస్తుందో దేవుడు తెలుసు. హల్లెలూయా. 3 సార్లు అడుగుతున్నాడు పేతురుని. 3వసారి నిజంగా పేతురు కన్ఫర్మ్ గా దేవుడు అంటే ప్రాణం పెట్టేంత స్థితిలో అప్పటికే అతను ఆత్మీయత ఉండుంటే, అయ్యి బాబాయ్ ప్రభాని అతను ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చేసేవాడేమో. వ్యసన పడాడంట. ఏం పడ్డాడు? వ్యసన పడ్డాడు. ఇప్పుడు మిమ్మల్ని 10 సార్లు అడిగారు ఇంకో, ఎన్నిసార్లు అడుగుతావు పాస్టర్ గారు అని మనసులో కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు. అంతమంది అడుగుతూనే ఉంటాడు పాస్టర్ గారు. అవునే కదా? నిజంగా యేసుని ప్రేమిస్తే రోజంతా అడిగినా సరే అవును అవునని చెప్తారు కదా మీరు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోతాం. పిల్లరా, దయచేసి భక్తి నమ్మకంగా చేయండి, యథార్థంగా చేయండి. మీరు మోసపుచ్చుకోకండి. మీరు దైవజన్ని మోసం చేయట్లేదు, దేవుని మోసం చేయట్లా. మీరు ఏమన్నా రాంగ్ గా బ్రతికితే, వాక్యాన్ని విరుద్ధంగా బ్రతికితే మీరే మోసం చేసుకుంటున్నారు, మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. పేతురుని అడుగుతున్నాడు, పరిచర్య చేసే ముందు, గొర్రెలు కాసే ముందు దేవుడు ఏ విధంగా అతను అడిగాడు. నేను బ్లెస్ చేస్తాడట, నేను హెచ్చిస్తాడట, నీ పరిస్థితి మారుతుందట, నీకున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ ని దేవుడే దగ్గరుండి మారుస్తాడట. కానీ నువ్వు దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమలో నిలుచుండాలట. నిలుచుంటావా? ఈరోజు ప్రసంగం అర్థమైందా లేదా? ఆయన ప్రేమ మీద నిలుచుంటే నీ పరిస్థితి మారుస్తాడు, నీ జీవితంలో ఏం చేయాలో చేస్తాడు. కానీ ఆయన ప్రేమ మీద నువ్వు నిలుచుండాలి. ఎవరైందు? నువ్వు సాక్ష్యం విన్నానండి. ఒకరోజు అన్ని నుంచి రక్షించబడ్డారు. యేసు దగ్గర బాగా గోచాడు, ప్రభావం ఆశీర్వదించి అంటే మొత్తం మీద దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. చూపిస్తే 500 దశమ భాగం తెస్తున్నాడు. ఇప్పుడు రాబడి ఎంతండి? 500 దశమ భాగం తెస్తుంటే ఇంకా పెరిగింది, రాబడి పెరిగిపోతుంది. దాని వ్యాపారం నెల వచ్చేసరికి 50,000 మిగిలిపోతుంది. ఇప్పుడు ఎంత దశమ భాగం తీయాలి అనుకున్నాడంట. నెలకు 5,000 దేవునికి ఇవ్వాలా? వద్దు, నేను అవును. దేవుడు మొత్తం దుకాణం తీసాడు అంతే. హల్లెలూయా. స్వయంగా చెప్పాడు ఆయన, నేను దేవునికి 5,000 ఇవ్వాలనుకున్నాను, దేవుడు మొత్తం తీసేసాడు. పిల్లరా, దేవుని ప్రేమిస్తే 5,000 కదా 50,000 దశమ భాగం అయినా సరే దేవుడికి ఇచ్చేస్తాడు వచ్చి. హల్లెలూయా. దేవుడు ప్రేమించకపోవడం చాలా మంది అండి ప్రమాదంలో పడిపోతారు. దేవుడు మనం ప్రేమించగలుగుతున్నామా? దేవుడికి ఇచ్చే దాంట్లో మనం లెక్క చూస్తూ ఉంటాము, ఎంత ఇస్తున్నామో, ఎంత అయిపోతుందా, అలా ఎప్పుడూ చూడకూడదు. ఎప్పుడు మనం చూడకూడదు. నేను దశమభాగం తీస్తానండి. దేవుని ఆత్మ ప్రేరణ దశమభాగం తీసినప్పుడు నేను లెక్క పెట్టడానికి ఇష్టపడిన దశమభాగం. ఒకప్పుడు లెక్క పెట్టేవాడిని, కానీ నాకు లెక్క పెట్టాలనిపించట్లా. మనకి ఏమనిపిస్తుంది? అబ్బో ఇంత ధనం వెళ్ళిపోతుందా దేవునికి అనే థాట్ కూడా రాకూడదని నాకు లెక్క పెట్టకూడదు. కానుక ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు 100 రూపాయలు తీసి అందులో పెట్టేస్తాను. అందుకే అది లెక్క పెట్టను. ఆ కానుక అదంతా దశమ భాగం అంతా కూడా కొంత అయిన తర్వాత దేవుడు ప్రేరేపించినప్పుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎంత వచ్చిందో దశమ భాగం నేను లెక్క పెట్టను అసలు. 10,000 1000 రూపాయలు తీస్తాం, 1,00,000 రూపాయలు వచ్చింది, 10,000 తీస్తాం. అలాగా ఆ తీసి పక్కన పెట్టాడు. మేము దశమ భాగ్యాన్ని పక్కన పెట్టాడు. ఇంత లెక్క పెట్టి ఇంత దశమ భాగం దేవునికి వెళ్ళిపోతుందా? మీకు అర్థమైందా? మీకు ఆ థాట్ కూడా రాకూడదు. నాకు దేవుడు నాకు ఇచ్చిన పాఠాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవునికో ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఏది శాశ్వతమైంది కాదు. ఈ భూమి మీద ఏది కూడా అశాశ్వతమైందే. ఈ రోజున ఒక 2 days బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా, మంచినీళ్ళు లేవు, అందరూ కూడా టిన్నులు పట్టుకుని పరిగెడుతున్నారంట. మంచినీళ్ళు అనిపించింది, ఓ నాయనో ఈ ఒక్కరోజే మంచినీళ్ళు లేకపోతే ఇంత భయంకరంగా పరిగెడితే నిజంగా రాక వచ్చేటప్పుడు ఎలా అవుతుంది పరిస్థితి? తాగడానికి నీళ్ళు లేక చచ్చిపోతారంటే మనుషులు తెలుసా? మీకు ఉందా లేదా బైబిల్లో? ఎవరు చదువుతారన్నమాట? నిజంగా బైబిల్లో తాగడానికి నీళ్ళు లేక చచ్చిపోతారని ఉంటే మీకు తెలిస్తే చదువుతారా? చదవాలి. ఎవరైనా చదవాలి. ఎవరైనా చదువుతారా లేదా? చదవండి. ఎవరైనా చదవండి. మీకు వచ్చినట్టు మీకు గుర్తుందో చదవండి అమ్మా, భయపడద్దు. ఎవరు చదువుతారు? హల్లెలూయా. Revelation chapter 8 verse 16 verse 10
చదవండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. బూర ఊదినప్పుడు yes దివిటి వలె yes మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి yes నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడేది. ఎక్కడ పడిందండి? నీటి బుగ్గల మీద. చదివినా. ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన 3వ భాగము మాచిపత్రి అయ్యేది. ఓకే నాన్న. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చరి. హల్లెలూయా. అంటే నీళ్లు చేదైపోయి వాళ్ళ అనేక మంది ఏమైపోయారంట? ఎక్కడ పడిందంటే నా నక్షత్రం నీటి బొగ్గల మీద పడిందట. శాశ్వతం అండి ఇది. ఈరోజు నేను దేవుడు అడుగుతున్నాడు, యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావా? యేసయ్య ప్రేమలో నిలిచుంటావా? డూ యు లవ్ జీసస్? ఐ ఆస్క్ మీ అగైన్ దిస్ వర్డ్, నువ్వు యేసును ప్రేమిస్తున్నావా? పేతురు అంటున్నాడు 3 times అడిగాడు, యేసును ప్రేమిస్తున్నావా? నువ్వు యేసును ప్రేమిస్తే యేసయ్య ప్రేమలో నువ్వు నిలిచి ఉండాల్సిందే. హల్లెలూయా. నీ సిచ్యువేషన్ అలాగుంది, నీ పరిస్థితి అలాగుంది, నీ కష్టాలు, నీ ఇబ్బందులు దేవుడికి తెలుసు. నువ్వు యేసు ప్రేమ మీద నిలిచుంటే యేసయ్య నిన్ను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. యేసయ్య నిన్ను గ్రోత్ లో తీసుకురాబోతున్నాడు. యేసయ్య నిన్ను అభిషేకించబోతున్నాడు. యేసయ్య నిన్ను ఏం చేయబోతున్నాడు అంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. 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 దేవుడు గొప్ప దేవుడు. నేను ఉత్తానం తిన్నాను యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు మార్చవల్ల. ఒక రోజు ఈయన వచ్చారు. ఈయన అడగండి, కావాలంటే అబద్ధం చెప్తారు పాస్టర్ కావాలంటే అడగండి, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి అడగండి, ఇక్కడే చెప్తాడు ఆయన నిజం. ఆయన ఏదో విజన్ చూశారంట. ఆంటోనీ గారు కూడా ప్రేరేపణ వచ్చింది. సీతయ్య బిర్యానీ సెంటర్ ఉంటుంది ఇక్కడ, నాకు తీసుకెళ్ళమని ప్రేరేపణ వస్తే మేమిద్దరం కలిసి లోపల ఏసీ దాంట్లోకి వెళ్ళాం. వెళ్ళి భోజనం ఆర్డర్, మిక్స్డ్ బిర్యానీ అది నాకు ఐడియా లేదు. మిక్స్డ్ బిర్యానీ ఏదో మొత్తం మీద ఆర్డర్ చేసాం. మా ఇద్దరికి చాలా అయింది. అప్పుడు అమౌంట్ నాకు కన్ఫర్మ్ ఇంత నేను చెప్పలేను, కానీ మేమిద్దరం ఆ ఏసీ రూమ్ లో ఆ ప్లేట్ లో భోజనం చేసి అంటున్నాడు, నేను ఇలాంటి ప్లేట్ లోనే భోజనం చేసిన దర్శనం చూశానండి ఫస్ట్ గా అంటున్నాడు ఆయన. నేను ఉత్తమం తిన్నాను, కానీ దేవుడు నాకు ఎక్కడ ప్రొవైడ్ చేశాడు లంచ్ మా ఇద్దరికి. అసలు నిజంగా దేవుడు అంటే మన జీవితంలో దేవుళ్ళు ఆయనలో నిలుచుంటే, ఆయన ప్రేమ ఎందుకు మనం నిలుచుంటానండి, ముందు మీ జీవితంలో ఏం చేయబోతారో నేను చెప్పలేను, కానీ మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. మీ కళ్ళతో మీరు చూడాలంటే కనుక యేసు ప్రేమ నిలుచుండాలి, యేసులో నిలుచుండాలి. యేసు ఎందుకు ప్రేమ నిలుచుండమని అంటున్నాడంటే మీకు చాలా జాగ్రత్తగా అర్థమయ్యేలా చెప్తాను. అన్నుల కుటుంబం నుంచి ఒక ఆవిడ ప్రభువు నమ్ముకుందండి. ప్రభువు నమ్ముకుంటే ఆయన అంటున్నాడు, నువ్వు చర్చికి వెళ్ళావా చంపేస్తాను అంటున్నాడు. నేను వెళ్ళకుండా ఉండలేనండి. నువ్వు వెళ్తే చంపేస్తా, అయితే వదిలేస్తా. సరేనండి. యేసయ్య కొరకు దేవుని యేసయ్య ప్రేమలో నిలిచడం కోసం భర్తకు భయపడకుండా, వదిలేస్తాను భయపడకుండా ముందుకు అడిగేసి వచ్చింది. అది యేసయ్య ప్రేమలో నిలిచుండడం అంటే. అలాగండి కొంతమంది కాదు, లక్షల మంది చేస్తున్నారు ఈరోజు. యేసయ్య కొరకు నిలబడుతున్నారు. అన్ని జనుల కుటుంబాలు మీరు సాక్ష్యాలు అంటే వణుకు వస్తుంది, భయం వేస్తుంది. పిల్లరా దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు విషయం తెలుసు, చాలా మందికి తెలుసు, ఒక మంచి మిషనరీ కింద పనిచేశాడు ఆయన. ఎవరైనా భక్త సింగర్, సాధు సుందర్ సింగర్ తెలుసు కదా మీకు, సాధు సుందర్ సింగ్. ఆయన ఇలాంటి కోటాలు జరుగుతుంటే పేడ కట్ట వేస్తూ ఉండేవాడు. బైబిల్ కాల్ చేశాడు, న్యూ టెస్టిమెంట్. ఆయన కాల్ చేసిన తర్వాత ప్రభు అతను పట్టుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్న చాలా ఆస్తిపరులు అనమాట. అయితే ప్రార్థన చేసుకుంటుంటే ఇతను ప్రభుని నమ్ముకున్నాడని గ్రహించి సొంత కొడుకుని చంపేద్దామని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. కొడుకునే చంపేద్దామని నిర్ణయం తీసుకుంటే విషం పెట్టేసాడు, భోజనం పెట్టేశాడు. ఆ సాధు సుందర్ తినేసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. తనకేం అవలా, కానీ దేవుని కొరకు టిబెట్ అనే ప్రాంతం వెళ్ళి అక్కడ సువార్త చెప్పి తన ఈ పొంత చెత్త కొట్టేసినా సరే సువార్త చెప్పాడు ఆయన. ఒకప్పుడు యేసయ్య గురించి తెలియని చెప్పి ఒకలా జీవించాడు. యేసయ్య ప్రేమను ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ యేసయ్య ప్రేమను ప్రకటించడానికి ఆయనే తన జీవితాన్ని యేసయ్య చిత్తం చేయడానికి, యేసయ్య పని చేయడానికి. చూడండి పేతురు అన్నాడు కదా, నువ్వు నిజముగా కనుక యేసయ్యని ప్రేమిస్తే నువ్వు నా గొర్రెలు నువ్వు ఖాయమని. అలాగే ఈ రోజు మనతో అడుగుతున్నారు, నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తే నువ్వు చచ్చేంత వరకు యేసయ్య ప్రేమలో నిలిచుండు. నీకు యేసయ్య తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు, నేను ఆయన పట్టించుకోబోతున్నాడు, నేను ఆయన బలపరచబోతున్నాడు, నీ జీవిత విధానాన్ని ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవిత విధానం ఆయన మార్చబోతున్నాడు. నేను ఎఫ్బీబీలో చేశాను. ఇక్కడ ఎఫ్బీబీ తెలుసు కదా మీకు, ఎంతమంది తెలుసు? ఎఫ్బీబీ అంటే తెలుసా మీకు? బిగ్ బజార్ ఎఫ్బీబీ అంటే అది బాగా ఫేమస్. మన మల్టీప్లెక్స్ లో ఉండేది ఎఫ్బీబీ, ఇప్పుడు లేదు తీసాడు. అందులో జాయిన్ అయ్యానండి. చాలా మంది యవ్వన బిడ్డలు వచ్చారు, యవ్వన స్త్రీలు వచ్చేవారు. నేను డ్యూటీకి వెళ్ళేవాడిని, 5 రోజులు చేశాను. వెళ్తే అందులో ఆ షాప్ లో పని చేయడానికి నేను మార్నింగ్ వెళ్ళిపోవాలి. మార్నింగ్ వెళ్తే యవ్వన బిడ్డలందరూ కూర్చుని భయంకరంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ నేను సపరేట్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్యం వింటూ ఉండేవాడిని. వాళ్ళు నా గురించి చెప్పుకునేవారు, పలానా వ్యక్తిలాగా ఉన్న అడిగినా ఎవరితో మాట్లాడటం ఏమీ చేయడు. కానీ వాళ్ళందరూ యవ్వనస్తులేనండి. కానీ ఒక భయం అనేది లేకుండా చాలా ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి. ఏనాడు కూడా నేను వాళ్ళతో మాట్లాడలేదు. ఏనాడు మాట కలిపి ఏం చేస్తారు మీరు, ఎక్కడి నుంచి వస్తారు, ఏనాడు ఏ యవ్వన బిడ్డతో నేను మాట్లాడాల.
అప్పుడు నేను ఇంకా దర్శనం చూడలేదు, వాగ్దానాలు కూడా పొందుకోలేదు. హల్లెలూయా. కానీ నా పని ఏదో నేను చేసుకునేవాడిని, చాలా ఇబ్బందిగా ఉండేవాడిని. అక్కడ నాకు నచ్చేది కాదు, ఆ ప్రవక్త నచ్చేది కాదు. కానీ నేను నా డ్యూటీ చేసుకుంటే బాగా సేల్ అయిపోయింది అనమాట. మొత్తం అందరూ సేల్ చేసి కొంతమందికి నేను సువార్త చెప్పేసేవాడిని, సేల్ చేసేవాడిని. ఆ మేనేజర్ అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ కూడా దేవుడు కృప బట్టి ఒక ఘనత అనేది ఇచ్చాడు. అక్కడ నాకు నచ్చంది ఏంటంటే, ఒక మంత్రం చదువుతున్నారు వాళ్ళు మార్నింగ్ డ్యూటీ ఎక్కేటప్పుడు. నన్ను కూడా చదవమన్నారు. నేను చదవనండి అని పక్కన నుంచున్నాను. అక్కడ ఒక అమ్మాయి, నువ్వు చదువు, ఏం కాదు, లేదు నేను చదవనంటే చదవను అలా నుంచుని, అప్పుడు ఈవినింగ్ నాకు వర్క్ అయిపోయింది. ఆయన అంటున్నాడు, రేపు విగ్రహాల పండుగ ఏదో ఉంది వాళ్ళకి, రేపు వస్తావా, రేపు మనందరం కలిసి డ్యాన్స్ చేద్దాం అంటున్నాడు. ఏంటంట, డ్యాన్స్ చేద్దాం నాతో చెప్పాడు. నేను ఏం మాట్లాడలేదు, బయటకు వచ్చేసి మరుసటి డ్యూటీకి వెళ్ళా. నాకు ఫోన్ చేశాడు. దేవుడు అండి, అతని ఎదుటే అదే షాప్ దగ్గరలో అదే మల్టీప్లెక్స్ లో మేనేజర్ కూర్చునే స్థానంలో నన్ను కూర్చోబెట్టి సిస్టమ్ ముందు కూర్చుని అతను నా దగ్గరికి వచ్చి చాలాసార్లు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడండి అసలు. నువ్వు ఇందులోకి వచ్చా, నీ సేల్ బాగుంటుంది. అలాగే చూసిన పిల్లరా, నేను ఒకవేళ ఆనాడు కమిట్ అయి ఉంటే, లోబడుకుంటే, యవ్వన బిడ్డలు ఉన్నసేపు వాళ్ళకి నేను బ్రతుకుంటే, వాళ్ళకి నేను కూడా వాళ్ళ కల్చర్కి, లేదంటే వాళ్ళ మాట తీరికి, వాళ్ళ బిహేవియర్కి నేను ఎడిట్ అయ్యి ఉంటే, ఈరోజు ఇజ్రాయిల్కి నిలబడి ఉండేవాడిని కాదు. యేసయ్య అపారమైన కృప నా మీద ఉంది. నా తల్లి చేసిన ప్రార్థన రెండు, దేవుడు ఈ బిడ్డ నేను వాడుకోవాలి, ఆశీర్వదించాలి. నన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను యేసయ్య హెచ్చించాలనుకుంటున్నాడు. నేను యేసయ్య ప్రేమ మీద నిలిచి ఉండాలంట. హల్లెలూయా. నేను నిల్చున్నప్పుడే దేవుడు నా కొరకు నిర్ణయించినటువంటి భవిష్యత్తు నేను చూస్తాను, నా పిల్లలు కూడా చూస్తారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. దేవుడు నీ కొరకు తీసుకున్నవి హానికరమైన కావు, మేలుకరమైనవే. అవి నీ జీవితంలోకి ఎంత ఇవ్వాలంటే, అవి నువ్వు చూడాలంటే, నువ్వు నిజముగా యేసును ప్రేమించగలగాలి. హల్లెలూయా. యేసయ్య ప్రేమించగలగాలి, యేసులో నిలిచి ఉండాలి. నువ్వు నిలిచుంటే నీ జీవితం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోబోతుంది. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు పిల్లరా, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనం నీతిమంతులమని బైబిల్ చెప్పట్ల, ప్రతి ఒక్కరూ పాపమే. కానీ సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు అండి, మన బిహేవియర్ అంతటి మీద యేసయ్యకి అధికారం ఒప్పుకోవాలి. హల్లెలూయా. నేను అందులో నుంచి వేరే షాప్ లో నేను షిఫ్ట్ అయ్యానండి. షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా దర్శనం చూడలేదు. చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి బిడ్డలు వచ్చేవారు నేను షాప్ లో ఉన్నప్పుడు. కొన్నిసార్లు మేనేజర్ లేకపోతే సిస్టమ్ అంతా నాకు బిల్డింగ్ చేయడం నేర్పించారు. నేను మెయిల్ పెట్టేవాడిని, కొన్నిసార్లు అటెండెన్స్ కూడా నేను వేసేవాడిని సిస్టమ్ లో. నాకు చెప్పారు, క్లర్క్ వచ్చి జిమ్కి వెళ్ళు, కప్స్ తీసుకో, నేను మేనేజర్ గా తీసుకుంటాను, ఎక్కడైనా స్టోర్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే కనుక నేను మేనేజర్ గా తీసుకుంటానని చెప్పాడు. క్లర్క్ అనమాట, అంటే మేనేజర్ కంటే పై పొజిషన్ క్లర్క్. 33 బ్రాంచ్లు ఉన్నాయి నేను చేసిన యునైటెడ్ కల్స్ ఆఫ్ బెనిటన్. ఇప్పటికి అది ఇటలీ బ్రాండ్, అది హైదరాబాద్ లో ఉంది, వైజాగ్ లో ఉంది, బేవార్ లో ఉంది, రాజమండ్రిలో ఉంది. ఆ బ్రాంచ్ ఇప్పటికీ నడుస్తుంది. కానీ అలాంటి దాంట్లో నేను వర్క్ చేశాను. నాకు 8,000 శాలరీ. నేను అనుకున్నాను నిజంగా మేనేజర్ అవుతాను, కానీ దేవుని చిత్తము మేనేజర్ గా పెట్టాలని కదా, నా బిడ్డ నేను వాడుకోవాలి. ఎన్నో అనేకమైన పరీక్షలు నేను అక్కడ ఎదుర్కొన్నాను. ధన విషయంలో కానీ, ముఖ్యంగా పరిశుద్ధతలో నేను చాలా పోరాడాల్సి వచ్చింది. మల్టీప్లెక్స్ లో జాబ్ చేయడం అంటే ఆశ్రమజీ కాదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటది. ఎవరి బిడ్డలందరూ పాడైపోయారు నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించాను, ఎందుకంటే నేను అక్కడ చేసి వచ్చాను కనుక. అనేక మంది చదువుకునే బిడ్డలు వచ్చేవారు. ఒక్కోసారి సేల్ వెళ్ళేసేవాడిని, నేను ఎవరొకరికి అప్ చెప్పేసేవాడిని. వెళ్ళివాడిని కదా, నా బాడీ అంతా కూడా కొంచెం అంటే వేడి కంటే నాకు అనిపించేది కదా వెళ్ళకూడదని చెప్పి, ఎవరికో కొంతమందికి చేసేవాడిని సేల్. కానీ ఎప్పుడు నాకు మేనేజర్ తర్వాత నేనే గ్రోత్ లో ఉన్నాను. ఇప్పుడు కష్టంలో మరి ఇప్పుడు ఎవరున్నారో నాకు తెలియదు కానీ. హల్లెలూయా. అంటే మేనేజర్ తర్వాత ఎవరు గ్రోత్ లో ఉన్నారో వాళ్ళని చూస్తుంది కంపెనీ, నేనే గ్రోత్ లో ఉన్నాను. నేను చాలా తక్కువ టైంలో నన్ను గ్రోత్ తీసుకొచ్చారు యేసయ్య. నాకు ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. నేను వచ్చేసిన తర్వాత కూడా నాకు కాల్ వచ్చింది. యాసెన్ గౌర్ అని అతని పేరు, క్లర్క్ అనమాట, వేరే క్లర్క్. అతను కూడా నాకు కాల్ చేశాడు. నేను గొప్పగా చెప్పట్లా, దేవుడు ఆనాడు దేవుడు నాకు తోడే ఉన్నాడు. నేను ఆయన నిలుచుంటే కృప ఇచ్చాడు కనుక ఈ రోజు నాకు ఉన్నతమైన పరిచయం, ఒక హెలికాప్టర్ లో ఒక ఎవాంజలిస్ట్ గా దేవుడు నన్ను వర్ధింపజేయాలనుకుంటున్నాడు. ఒక స్టోర్ లో కూర్చుని మేనేజర్ గా 8,000 లేదంటే 20,000 25,000 తీసుకుని ఆ విధంగా నా భవిష్యత్తు ఉండాలని దేవుడు అనుకోవాలా. అనేకమైన పరీక్షలు అంటే యేసయ్యలో నిలిచోవడం, యేసయ్య ప్రేమలో నిలిచుండడం అంటే మీ దగ్గరికి ధనం వస్తుంది, మీ దగ్గరికి పరిశుద్ధత పోగొట్టే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ జయించి ఆయన ప్రేమ నిలిచినప్పుడు దేవుడు అనుకున్నట్టుగా మీ జీవితం భవిష్యత్తు భూమి మీద ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా లేదా నేను చెప్పేది? మీకు క్లారిటీగా చెప్పాను. నిలబడకపోతే చాలా ప్రమాదం, నిలబడకపోతే చాలా చాలా ప్రమాదం. పిల్లరా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ మీద నిలిచిండు. దేవుడిని ప్రేమిస్తే కనుక ఏం జరుగుద్ది? దేవుని ప్రేమిస్తే రోమన్స్ చాప్టర్ 8:28 లో నువ్వు యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య సమస్తము సమకూడి ఆయనే దగ్గరుండి నీ జీవితంలో జరిగించబోతున్నాడట. హల్లెలూయా. ఎవరైనా చదువుతారు అది? రోమన్స్ చాప్టర్ 8:28. yes చదువునా? అనగా సంకల్పము చొప్పున yes పిలువబడిన వారికి yes మేలు కలుగుటకై yes సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. yes సమస్తము సమకూడి జరుగుతుంది ఎరుగుదు. నెక్స్ట్ అక్కడ పుట్టుడు కిందే ఉంది మేలు కలుగుటకై yes దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠం.
ఏముందండి, మేలుకొడికి సమస్తం సమకూడి జరిగిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు అంటే ఎవరు జరిగిస్తున్నారు? ఎవరు జరిగిస్తున్నారు? నేను ఆయన ప్రయాణం నిల్చుండకపోతే నాకు దర్శనాలు ఇస్తాడా, నాకు వాగ్దానాలు ఇస్తాడా? నేను పాపంలో పడిపోయి ఉంటే, లోకంలో పడిపోయి ఉంటే, పైన థియేటర్లో ఉన్న డబ్బు సౌండ్లు వస్తూ ఉంటాయి. ఒక సినిమా టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోయి ఉంటే బాప్తిసం పొందిన వ్యక్తి నేను. అప్పుడు బాప్తిసం పొందే సినిమాలు చూశాను. తర్వాత మారు మనసు పొందిన తర్వాత వెంటనే పైకి వెళ్ళి సినిమా థియేటర్లో పరిగెట్టుంటే ఈ రోజు ఇక్కడ ఉంటానా? ఆషామాషి కాదు దేవుడి ప్రేమని నిల్చుండడం అంటే. అనేకమైన టెంప్ట్ చేస్తాయి మనల్ని. ఏం చేస్తాయండి? అనేకమైనవి మనల్ని టెంప్ట్ చేస్తాయి. వాటిని జయిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. గుర్తుపెట్టు. హల్లెలూయా. ఆయన ప్రేమను నిల్చుండడం అంటే నీకు ఎలాంటి టెంప్టేషన్ అపవాదం ఇచ్చినా సరే వాటిని జయిస్తావు. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. నేను చెప్తానండి, నాకు వస్తే అనేకమైన నెగిటివ్ టాక్స్, భయంకరమైన దాడి కొన్నిసార్లు ఒంటరిగా జరుగుతుంది. నాకు యేసు ప్రభు కావాలి, నాకు బైబిల్ కావాలని చెప్తాను, నాకు బైబిల్ కావాలని చెప్తాను, నాకు యేసు ప్రభు కావాలని చెప్తాను. ఒకవేళ గనక నేను టెంప్ట్కి లోన్ అవుతే నా జీవితం వేరేగా ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ నువ్వు నిలిచుంటావా? నీ దగ్గరికి ఎలాంటివి టెంప్ట్ చేసినా వచ్చినా వాటిని నువ్వు అవాయిడ్ చేసి యేసు ప్రేమ నువ్వు నిలిచుంటే నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి. నేను టెంప్ట్ చేసి ఖచ్చితంగా అపవాదిని ముందు పెడతాడు. కానీ యేసు ప్రేమ నువ్వు నిలిచున్నావా? జీవ కిరీటం యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీ తల మీద, ఆయన నీ శిరస్సు మీద ఒక జీవ కిరీటం యేసయ్య పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏది శాశ్వతం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? అపవాది ఇచ్చేది ఎప్పుడు కూడా అశాశ్వతమైందే, మోసకరమైందే. కానీ యేసయ్య జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆయన ఉండే స్థానంలో నీకు కూడా స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకే నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 20లో వర్స్ 6 లో కూడా ఒకసారి చదివినాను. మనం క్లోజ్ చేస్తాను. ఇక ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 6. నిర్గమకాండము 20 అధ్యాయము. ఎస్, ఎవరిని చెప్పాలి గట్టిగా? ఆ పక్కన లోపల ఎవరు ఉన్నారు? గట్టిగా హల్లెలూయా. మీ నిజంగా దేవుని ప్రేమ ఇప్పుడు గట్టిగా చెప్పండి హల్లెలూయా. చదువునన్నా. ఎస్, ఎవరినమ్మా చెప్పాలి? ప్రతి ఒక్కరు ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మళ్ళీ చెప్తున్నా, మంచి దైవజనుడు ప్రవచిస్తున్నాడు. యేసు నామములో ప్రార్థన చేస్తే జీవితం మారిపోతుంది. మారదు. నా ఆజ్ఞలు గైకొని. చదువునన్నా. ఏ తరాలటండి? నువ్వు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్నావు అనుకో, 1000 జనరేషన్ యేసై కొన్నించబోతున్నాడు, బ్లెస్ చేయబోతున్నాడు. యేసు నామములో. హల్లెలూయా. మరి యేసైని ప్రేమిస్తావా? ఎవ్రీ బిలీవర్ ట్రై టు అండర్స్టాండ్ మీ గాస్పల్. గాడ్ టుడే స్పీక్ టు హిమ్ ఎవ్రీబడి. యేసై ఈ రోజు మీతో మాట్లాడాడు మనందరితోటి. నువ్వు యేసైని ప్రేమిస్తున్నావా లేదా? ఆఫరింగ్ ఇచ్చితే ప్రేమించినట్టు కాదు, దశభాగం తీసుకొస్తే ప్రేమించినట్టు కాదు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలు గైకొని ఆయన ప్రేమ మీద నిలిచి ఉండాల్సిందే. హల్లెలూయా. ఖచ్చితంగా యేసయ్యని నేను ప్రేమిస్తానంటే నీ పీక మీద కత్తి పెట్టి యేసయ్యని విడిచిపెట్టాను సరే నువ్వు విడిచిపెట్టావు. హల్లెలూయా. పరిశుద్ధతలో టెంప్టేషన్ వచ్చినా సరే పాపం చేయవు, దేవునికి లోపడతావు, దేవునిలో నిలుచుంటావు. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నువ్వు ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమ మీద నిలుచుంటే యేసయ్య నీకు జీవ కిరీటం ఇవ్వడమే కాదు, ఆయన ఉండే స్థానంలో ఒక మంచి స్థానంలో ఒక పొజిషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నిత్యం ఆయనతో నువ్వు జీవించబోతున్నావు. హల్లెలూయా. పేతురుని అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో చెప్పిందంటే, నువ్వు కనుక యేసుని ప్రేమిస్తే వాక్యానుసారంగా బతుకు దయచేసి ఎక్కడి నుంచి అయినా సరే. హల్లెలూయా. వాక్యానుసారంగా బతకమని ఈరోజు దేవుడు మనతో అన్నాడు. నువ్వు నిజంగా యేసుని ప్రేమిస్తున్నావా? యేసు ప్రేమ మీద నిలుచున్నావా? అయితే వాక్యానుసారంగా బ్రతుకు. ఎవరిలాగా? మోకరించిన ప్రార్థన చేసుకున్నాం. నీకు వాక్యం అర్థమవుతే, నీతో ఎవరితోన్నా మాట్లాడి నీకు కనిపిస్తే నువ్వు నిజంగా యేసు కావాలి, యేసు ప్రేమని నిలిచి ఉండాలనుకుంటున్నాను బ్రదర్ అంటే, దేవుడు నేను ఖచ్చితంగా సమస్తము సమకూడి మేలు జరిగించబోతున్నాడు. ఆపేనన్నా, మేలు జరిగించబోతున్నాడు.